శ్రీ వెంకటేశ్వర స్వామి పట్టపురాణి తిరుచానూరు పద్మావతి. ఆ తల్లికి నిత్యం నైవేద్యంగా ఎప్పుడు ఏ పదార్థాలను సమర్పిస్తారో తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవలో పాలు, పండ్లు, రవ్వ కేసరి, 3 పూటల పులిహార, కట్టు పొంగలి, చక్కెర పొంగలి, దద్దోజనాలు, మధ్యాహ్నం రెండవ నివేదనలో లడ్డూలు, వడలు ఆరగింపు చేస్తారు. నిత్యము జరిగే శ్రీ పద్మావతి పరిణయోత్సవ వేళలో అప్పాలు, చక్కెర పొంగలి, పులిహార, ప్రతిరోజు సాయంత్రం వేళలో జరిగే ఊంజల్ సేవలో శనగ గుగ్గిళ్ళు నివేదిస్తారు. రాత్రి ఏకాంత సేవ అంటే పవ్వళింపు సేవలో గోరువెచ్చని పాలు, పంచకజ్జాయము, ప్రతి గురువారము జరిగే తిరుప్పావడ సేవలో పులిహారతో పాటు జిలేబీలను ప్రత్యేకంగా నివేదిస్తారు. శుక్రవారం తోటలో మధ్యాహ్నం అభిషేకం తర్వాత వడపప్పు, పానకం, కట్టు పొంగలి, అలంకరణ తర్వాత పులిహార, దోసెలు, సుండలు నివేదిస్తారు. ఈ విధంగా మన అలమేలు మంగమ్మ తల్లికి ప్రతిరోజు ప్రత్యేక ఆరగింపులు జరుగుతాయట. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సిరుల తల్లి జగదాంబ పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ఓం నమో వెంకటేశాయ, శ్రీమాత్రే నమః.